మనోధైర్యం కల్పించాలని, వారి కుటుంబానికి, వారి కార్యకర్తలకు, వారి అనుయాయులకు అందరూ కూడా గుండె నిబ్బరంతో ముందుకు సాగాలని మరొకసారి మా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడిగా, ప్రజానేతగా పేరు సంపాదించారన్నారు. ఇటు నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ఇప్పుడు కాలనీ సంక్షేమ సంఘం వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, 2 రోజులకు ఒకసారి కలిసేవాడు. మాకు ఏ చిన్న సమస్య ఉన్నా మేము మాకు పెద్ద దిక్కుగా ఉండడానికి పరిగెత్తుకొచ్చే వాళ్ళము. మీకే కాదు మాకందరికీ కూడా తీరని లోటమ్మా అని వాళ్ళు చెప్తా ఉంటే అటు పేదవాళ్ళకి ఇటు కాలనీ సంక్షేమ సంఘాలకు ఏ విధంగా అందుబాటులో ఉండడనేది అర్థమవుతా ఉంది. నిజంగానే చాలా తీరని లోటు. వారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటే, ఎందుకంటే డౌన్ టు ఎర్త్ గా ఉండేవాడు. ఇన్ని సంవత్సరాలు రాజకీయాలున్నా ఎప్పుడు అహం అనేది చూపించేవాడు కాదు. అందరితో కలిసి మాట్లాడేవాడు. ఎక్కడ కూడా నేను పార్టీ అధ్యక్షుడిని హైదరాబాద్ జిల్లాకని అహం ఎక్కడ చూపించేవాడు కాదు. నిజంగా అలాంటి మనిషి ఈరోజు లేకపోవడం అనేది అందరికీ తీరని లోటే. అటు వారికి కుటుంబ సభ్యులకి తట్టుకునే శక్తిని వాళ్ళని భగవంతుని కోరుతూ మరొకసారి వారి ఆత్మకు శాంతి చేకూరారు. తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న మాట్లాడుతున్నప్పుడు వారు మెల్లగా కోలుకుంటున్నారని చెప్పేసి తెలవడం జరిగింది. కానీ ఈ రోజు వారు చనిపోయినని చెప్పి మరి నిజంగా కూడా బాధాకరం. నిజంగా ఒక సౌమ్యుడు, నిరాడంబరుడు, అనినిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ పార్టీ శ్రేయస్సు కోసం కూడా అనినిత్యం కృషి చేసినటువంటి మాగంటి గోపీనాథ్ గారు ఆప్యాయంగా, తక్కువ పరిచయం అన్నా కూడా అక్క అని ఎంతో ఆప్యాయంగా పిలిచినటువంటి వ్యక్తి ఈ రోజు మనందరికీ దూరకారం. నిజంగా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు మరి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని, ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. నిన్న ఏజీ హాస్పిటల్లో కూడా కేటీఆర్ గారితో కలిసి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడినప్పుడు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. వారు కోలుకుంటారు అని ఆశించడం, కానీ ఇవాళ ఈ విధంగా జరగడం నిజంగా మా పార్టీకి, మా అందరికీ చాలా తీరని లోటు. వారి కుటుంబానికి భగవంతుడు పూర్తి స్థాయిగా మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా వారికి ఆత్మస్థైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం. ఎప్పుడు కలిసినప్పుడు కూడా గోపన్న చాలా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, చాలా చురుగ్గా ఉండే వ్యక్తి. నిజంగా జూబ్లీహిల్స్లో అంటే హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్లో 3 పర్యాలు ఎమ్మెల్యే గెలవాలంటే ఆషామాషి విషయం కాదు. తను నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండి అందరితో కలివిడిగా ఉండడం వల్లనే ఇక్కడ గెలవగలిగాడు. నిజంగా ఇక్కడ కార్యకర్తలు కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి ఖచ్చితంగా అందరికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కోరుకుంటూ మరొకసారి వారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం. మాగంటి గోపీనాథ్ గారికి నాకు సుమారు 30 సంవత్సరాల నుండి ఆయన తెలుగు యువతలో పనిచేసేటప్పుడు, నేను యువజన కాంగ్రెస్లో పనిచేసేటప్పుడు మా ఇద్దరం కూడా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తరచూ కలుసుకునే వాళ్ళము. అంటే సుమారు 30 సంవత్సరాల నుండి మాకు శాసనసభ్యుడిగా ఆయన కాకముందు, నేను కాకముందు కూడా మాకు అనుబంధం ఉండే. కానీ ఒక మంచి మిత్రుడు ఈరోజు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకే కాదు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా వాళ్లకు తీరని లోటుగా నేను భావిస్తా ఉన్నాను. ప్రధానంగా ఒక సౌమ్యుడిగా, ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్ శాసనసభ్యుడిగా, అందరితో చాలా ప్రేమతో మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ఆయన ఆరోగ్యం క్షీణించినప్పుడు శాసనసభకు వచ్చినప్పుడు నేను మందలించడం జరిగింది. ఎందుకు గోపి వచ్చావు, నువ్వు అవసరం లేదు కదా అంటే, లేదన్నా ఒక అటెండెన్స్ ఒక ఇచ్చిపోదామని వచ్చాను, కలవాలని అనిపించింది అని. మాస్క్ లేకుండా వచ్చాడు. మళ్ళా ఈ మధ్యకాలంలో కొన్ని ఫంక్షన్స్లలో కానీ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటే 2-3 మ్యారేజ్లలో కలిశాడు మాస్క్ లేకుండా. అప్పుడు కూడా నేను మందలిచ్చాను. కానీ ఎప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక సంకల్పంతోనే ముందుకు పోయేటువంటి వ్యక్తి కాబట్టి
ఆయన ఆరోగ్యాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా ప్రజల మధ్యలో ఉండి ఈరోజు మనందరికీ దూరం అయ్యాడు.